ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఘుమఘుమలాడే సాంబార్తో వచ్చేసాను ఫ్రెండ్స్. అది కూడా ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడితో ఎంత ఘుమఘుమలాడుతుందంటే ఆ సాంబార్ని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఫ్రెండ్స్. మరి అది ఎలా చేద్దామో చూద్దామా? వచ్చేసేయండి. ముందుగా ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకోండి. అలాగే దాంట్లోనే హాఫ్ గ్లాసు పచ్చిశనగపప్పు కూడా తీసుకొని కుక్కర్లో వేసి బాగా కడిగేసి దాన్ని బాయిల్ చేసుకోండి. మెత్తగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం సాంబార్ పొడిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 1 టీ స్పూను కందిపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ బియ్యము, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5 ఎండుమిర్చి ఇవి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. మాడకుండా ఫ్రై అవ్వాలండి, ఓకేనా? మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్. ఇవి బాగా ఫ్రై అవుతుంటే మీకు తెలిసిపోతుంది ఇది ఫ్రై అయ్యిందని. అప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసి అది కూడా బాగా ఫ్రై అవ్వనిచ్చి కొంచెం చల్లారనిచ్చి మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాం సాంబార్ పొడి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ పౌడర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్లో యూస్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన సాంబార్ పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సాంబార్లో కావాల్సిన ములక్కాడలను విడిగా ఒక బౌల్లో దానికి తగిన నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ అవనిద్దాము. ఈలోపు మనం మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అవనిద్దాం. సో స్టవ్ వెలిగించి మనం సాంబార్ పెట్టుకునే బాండి పెట్టుకొని దానికి కావాల్సిన 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయనుకున్నామో అవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ సొరకాయ, దోసకాయ, వంకాయ, అలాగే క్యారెట్, టమాటాలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని దానికి తగినంత ఉప్పు, అంటే నేను సాంబార్కి కావాల్సిన ఉప్పు అంతా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. మనం సొరకాయ, దోసకాయలు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వేసుకున్న ఆయిల్ సరిపోతుంది. ఎందుకంటే మనం పెట్టుకున్న బౌల్ ఏమీ అంటుకోకుండా ఉంటుంది. వాటర్ ఉన్న వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి వాటర్ బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈలోపు మనం ఉడకబెట్టిన పప్పును తీసుకొని కొంచెం చల్లారనిచ్చి దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఆ పప్పునంతా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. మన ములక్కాయలు కూడా ఉడికిపోయినట్టున్నాయి చూసారా? చూడండి, ఇప్పుడు మన వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మగ్గిపోయిన వెజిటేబుల్స్లో మనం ఉడకబెట్టిన పేస్ట్ చేసిన కందిపప్పు పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాని రసం తీసుకొని పోసుకోండి. పప్పు పేస్ట్ మొత్తం మన సాంబార్ బౌల్లో వేసేసుకోండి. వేసుకొని అలాగే తగినంత నీళ్ళు కూడా పోసుకోండి. పులుపు చూసుకొని పోసుకోండి ఫ్రెండ్స్, వాటర్ కూడాను, ఓకేనా? ఈ టైంలో మనం బాయిల్ చేసిన ములక్కాళ్ళను కూడా వేసేసుకొని ఆ పులుపుకి తగ్గ ఒక చిన్న బెల్లం ముక్క నేనైతే తురిమి వేసుకున్నాను. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని అసలు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రెండ్స్ సాంబార్ పొడి. మీకు కావాల్సినంత ఒక 2 నుంచి 3 టీ స్పూన్లు మీకు కావాల్సినంత ఫ్లేవర్కి, ఘాటుకి చూసుకొని వేసుకోండి. వేసుకొని ఉండకట్టకుండా బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని 3 నుంచి 5 నిమిషాలు బాగా మరగనివ్వండి ఫ్రెండ్స్. ఇలా మరుగుతుంటే ఫ్రెండ్స్ ఈ సాంబార్ పొడితోటి ఇల్లంతా ఘుమఘుమ వాసన వస్తుంటుంది, మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్. ఈలోపు మనం మరుగుతున్న సాంబార్లోకి తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దంచిన వెల్లుల్లిపాయలు, అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూను ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా ఫ్రై అవనిచ్చి నా మ్యాజిక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఏంటో తెలుసు కదా? ఎస్, మెంతుల జీలకర్ర పొడి అది కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి ఒక 3 ఎండుమిర్చి వేసుకొని, ఇంగువ లేనిదే తాలింపు లేదు కదా కాబట్టి ఇంగువ కూడా వేసేసుకొని ఫైనల్గా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి మన సాంబార్ అందులో వేసేసుకుందామండి ఆ తాలింపులోకి. ఇప్పుడు ఈ తాలింపు అంతటిని మనం సాంబార్లో అంతా వేసేసుకొని పైనుంచి కొంచెం మనం కొత్తిమీర వేసుకొని చూస్తుంటే ఫ్రెండ్స్ అసలు ఆ సాంబార్ ఎంత మంచి అరోమాతోటి ఎంత మంచి గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్. రియల్లీ నిజంగా ఈ సాంబార్ని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ సాంబారు ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి రెసిపీస్ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీ మధుశ్రీ రుచులు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.